హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే 20 మినిట్స్లో టకా 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 అంటూ 3 ఐటమ్స్ అయితే చేసానండి. అదేంటో తెలుసా? రాయలసీమ పప్పు కూర, అరటికాయ ఫ్రై, అలాగే తిరగబాది మజ్జిగ, ఇంకా కొన్ని ఉన్నాయి. నా వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది వేరే ఏముంది అనేసి. ఇదిగో చూడండి, ముందుగా అయితే కావాల్సినంత పప్పు తీసేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక 6-7 ఎండుమిర్చి తీసుకొని దాన్ని తుంచి పెట్టుకున్నాను. ఇంకా ఒక పెద్ద ఆనియన్, అలాగే తెల్లగడ్డపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ధనియాలు 1 స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా మెంతులు కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ చేదైపోతుంది. ఇంకా చిన్నపాటి నిమ్మ సైజ్ అంతా చింతపండు కడిగి పెట్టుకొని ఉన్నానండి. చింతపండు ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 2 స్పూన్స్ వరకు జీలకర్ర అండి. జీలకర్ర జీర్ణానికి మంచిది కదా, అందులో పప్పు కూరకి కొంచెం జీర్ణం బాగా అవ్వాలి కదండి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నేను 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను జీలకర్ర ఇక్కడ. అలాగే అవి కొద్దిగా చిటపట అన్నాక ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి వేసి ఒక్కసారి అలా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా తెల్లగడ్డపాయలు 2 వేసుకుంటున్నానండి. బాగా ఒకసారి కలుపుకుందాము. ఆనియన్ కొంచెం వేగాలి. ఇంకా మనం తీసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు 2 వేసుకుంటున్నాను. ముందే వేసామంటే మాడిపోతాయండి, అందుకని ఆనియన్స్ అవి వేసాక ఇవి వేస్తున్నాను. ఆనియన్ బాగా వేగాలి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం ముందుగానే, ఎందుకంటే తెల్లగడ్డపాయలు మనం కొట్టి వేయలేదు కదండి, అలాగే వేసాం డైరెక్ట్గా. ఆయిల్లో వేసినప్పుడు డైరెక్ట్గా వేసామంటే మీద పడతాయి, అవి పగులుతాయి కదండి. అందుకని కొద్దిగా పసుపు అలా వేసామంటే పగలకుండా అలాగే గుడ్డుగా ఉంటాయి తెల్లగడ్డ అనేది. అందుకే ముందుగా పసుపు అయితే వేసుకున్నాను అనమాట వెంటనే. ఇప్పుడు ఆనియన్ బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు పప్పు పోయేసుకుందాం ఇందులోకి. పప్పు అయితే వేసుకుంటున్నాను. పప్పు బాగా వేగిందంటే పులుసు కూడా మనకి కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. మనం ఎంత పప్పు వేసామో అందులో సగం అయిపోవాలన్నమాట అది వేగేసరికి. అలా వేపుకోవాలి, సిమ్లోనే పెట్టుకొని వేపుకున్నామంటే కమ్మటి రుచి వస్తుంది. మనకి వేపేటప్పుడే తెలుస్తుంది అందులోని స్మెల్ కూడా. చూసారా, చిన్న పప్పు అయిపోయింది కదండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని నెక్స్ట్ ఐటెంకి మనం వెళ్ళిపోదాం. ఇదేమో ఉడుకుతూ ఉంటుంది. చూసారా, బాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. చిన్నగా వేగిపోయింది కదా, దోరగా అలా బ్రౌనీస్గా. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంకొక ఐటెంకి వెళ్ళిపోదాం, అరటికాయకి వెళ్దాము. ఇదిగో చూసారా, నేను అరటికాయ కడిగి తీసి పెట్టుకున్నానండి. చేయి బంకగా అయిపోతే నల్లగా అవుతుంది కదా, అందుకని కొద్దిగా అలా ఆయిల్ అయితే రాయేసుకున్నాను. ఇప్పుడు అరటికాయ పొట్టు అయితే తీసుకుని చిన్నపాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకొని హ్యాండ్ అంతా కూడా, తర్వాత ఈ పొట్టు తీసామంటే చెయ్యి బంకగా అవ్వడం కానీ నల్లగా అవ్వడం కానీ ఏముండదు. ఎవరైనా ఏ ఆయిల్ అయినా కూడా రాసుకోవచ్చండి. మనం వంట ఆయిల్ అయినా కొబ్బరి ఆయిల్ అయినా ఏదైనా రాసుకోవచ్చు. బాగా నీట్గా ఒక 2-3 డ్రాప్స్ అలా చేతిలోకి వేసుకొని నీట్గా రుద్దేసుకున్నామంటే 2 చేతులు కూడా ఇలా బంకగా అవ్వడం లాంటిది ఏమీ కాదనమాట, నీట్గా ఉంటుంది. ఇప్పుడు పొట్టంతా తీసుకున్నాం కదా, వీటిని కావాల్సిన ముక్కలు కట్ చేసుకుందాం సైజులో. నేనైతే చిన్న సైజులో కట్ చేసుకుంటున్నానండి. రాయలసీమ పప్పు కూర చాలా బాగుంటుంది, అందులోకి అరటికాయ ఫ్రై. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నెలోకి వేసుకున్నాను. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడే వేసామంటే అరటికాయ నల్లగా అవ్వకుండా అలాగే ఉంటుందన్నమాట, వైట్గానే. కాసేపు బయట ఉన్నా కూడా ఏం కాదు, తర్వాత ఉడకబెట్టుకున్నా కూడా. నేనైతే వెంటనే పెట్టేస్తున్నాను. చేతులు చూడండి, ఎక్కడ కానీ బంక్ అనేది లేదు, బ్లాక్నెస్ అనేది కూడా రాలేదు కదా. ముందుగా ఆయిల్ రుద్దుకున్నారంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక టిప్ అండి, ఈ టిప్ పాటించండి. ఇప్పుడు మన కూర ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, ఉడుకుతూ ఉంది కదా, మనం అలా కట్ చేసేసరికి ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది కదా. 50% అయితే ఉడికిందండి, ఇంకా 50% ఉంది. ఆలోపు మనం టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇంకో స్టవ్ ముట్టించేసుకొని ఆ గిన్నె అలా పెట్టేసుకుందాం. ఇప్పుడు అటుపక్క అది అవుతూ ఉంటుంది, ఇటుపక్క ఇది అవుతూ ఉంటుంది. టైం సేవింగ్ కదండి, ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఇలా చేసుకుందాం.
ఇప్పుడు ఆనియన్స్, తెల్లగడ్డ ఇవేమో ఫ్రైకి అనమాట. అరటికాయ ఉడికేసరికి దీన్ని కట్ చేసి పెట్టేసుకుందాం. ఇదిగో చూడండి, ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. అరటికాయ అలా ఉడుకుతూ ఉంటుంది పక్కన. అలాగే తెల్లగడ్డ పాయలు కూడా దంచి పొట్టు తీసుకున్నానండి. ఇదిగో చూడండి, అరటికాయ చూడండి అటు సైడు ఉడికింది కదా బాగా. ఇప్పుడు అది పక్కకు తీసుకొని అందులో నుంచి వాటర్ తీసేసుకుందాము. ఇంకా కొంచెం అలా ఉడకాలన్నమాట. ఈలోపు ఆ రెండు బిజీగా ఉన్నాయి కదా స్టవ్లు, ఈలోపు మనం మజ్జిగ చిలుక్కుందాము. నేనైతే సగం ప్యాకెట్ వరకు మజ్జిగ పోయేసుకున్నాను గిన్నెలోకి. దాన్ని బాగా చిలికేసుకుంటున్నాను ఉండలు లేకుండా. ఇది వచ్చేసారా గడ్డగడ్డగా అలా వస్తుంది కదండి, పుసులు పుసులుగా. అలా లేకుండా నీట్గా చిలికేసుకొని వాటర్ వేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నాను పక్కకి. ఇప్పుడైతే పప్పు చూస్తున్నాను. పప్పు అయిపోవచ్చింది. చివరిగా చింతపండు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ఒక్కసారి అలా. అరటికాయ ఉడికిపోయింది. స్టవ్ కట్టేసుకొని అందులో నుంచి వాటర్ వంచేసుకుందాము. ఇలా చేసామంటే మనకి టైం కలిసి వస్తుందండి ఏదైనా పని ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ గిన్నె తీసి అటుపక్క పెట్టేశాను సిమ్లో కల్లా. పప్పు అయిపోవచ్చింది కదా, మనం చింతపండు అంతా వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ అలా ఉడికిందంటే ఇంకా స్టవ్ కట్టేసేయచ్చు. పప్పు కూడా అడికి రెడీ అయిపోతుంది. ఈలోపు మనం ఇటుపక్క తిరగబాది మజ్జిగ చేస్తున్నాం కదా, దానికి రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా బాండిల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న అల్లం, ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నానండి. అల్లం కూడా చిన్న ముక్కలు కట్ చేసి దంచి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. బాగా అలా కలుపుకుందాము, లేకుంటే పసుపు వేసిన వెంటనే కలపకపోతే కానీ మాడిపోతుంది. అలాగే కరివేపాకు వేసుకొని ఒక్కసారి అలా కలబెట్టేసుకొని మనం చిలికి రెడీగా పెట్టుకున్నాం కదండి మజ్జిగని, ఆ మజ్జిగని ఇందులోకి వేసేసుకుందాం. మరీ ఉడకాల్సిన అవసరం అయితే లేదండి. ఒకసారి సిమ్లో పెట్టేసుకొని ఇలా మజ్జిగంతా బాండిల్లోకి వేసుకొని ఒక్క ఊరికి అలా లైట్గా వేడి వచ్చిందంటే సరిపోతుంది. స్టవ్ కట్టేసుకోవచ్చు మళ్ళీ మనం. చూసారా చాలా బాగుంటుంది కదా. నాకైతే తిరగబాది మజ్జిగ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసి బాగా ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి మనకి తిరగబాది మజ్జిగ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. నేనైతే ఇందాక చిలికాం కదండి, అదే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాను మళ్ళీ. ఇక్కడికి మనకి 1 ఐటెం అయితే రెడీ అయిపోయింది కదా, మజ్జిగ, తిరగబాది మజ్జిగ రెసిపీ అనమాట. ఇది మీకు డీటెయిల్గా కూడా ఒకసారి నేను వీడియో అయితే చేసి పెట్టానండి. చాలా వ్యూస్ కూడా వచ్చింది అది నాకు. చాలా థ్యాంక్స్ అండి అందరు చూసినందుకు. అందుకే ఇప్పుడు నేను డైరెక్ట్గా వేసాను, ఏది చూపించుకుంటానే. ఇప్పుడు అదే బండిల్ నీటికి మళ్ళీ ఒకసారి అలా వాటర్ వేసి కడిగేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసాను. ఒకసారి పప్పు కలబెట్టేసుకుందాము. పప్పు అయిపోవచ్చింది కదా. ఆవాలు, జీలకర్ర చిటపట అనేసరికి పప్పు ఒక్కసారి కలబెట్టేసుకుందాం మనం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తెల్లగడ్డపాయలు 2 వేసుకుంటున్నా. ఇలా చేసామంటే వంట ఫాస్ట్గా అయిపోతుందండి. ఇవి చేసుకుంటూనే కూడా మనం కట్ చేసినవన్నీ అటు ఇటు లేకుండా నీట్గా వంట రూమ్ అంతా కూడా మనం సర్దేసుకోవచ్చు, బండంతా కూడా. ఓ పక్క నాకైతే టీవీ సౌండ్ అయితే ఉండాల్సిందే అన్నమాట. టీవీ సౌండ్ లేకపోతే వంట పని అవ్వదు. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేపుకుంటున్నాను ఎర్రగడ్డని. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇప్పుడే. ఏదో ఒక మ్యూజిక్ సౌండ్ అంటూ వింటూ వంట చేసుకుంటూ ఉంటాను. ఒక్కటే ఉంటాం కదా, ఇంట్లో ఎవరైనా తోడున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ చేసుకుంటాము. అందరూ బయట పనుల మీద వెళ్ళినప్పుడు ఇలా అన్నమాట, టీవీ సౌండ్ వస్తూ ఉండాలి, మ్యూజిక్ ఏదో ఒకటి. నా పాటికి నేను అది వింటూ వంట చేసుకుంటాను అనమాట, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. అటుపక్క చూసారా, పప్పు అయితే సిమ్లో పెట్టేశాను. అది చిన్న పొయ్యి, చిన్నగా అలా ఉడుకుతూ ఉంది. ఇదిగోండి, ఇందులో కారపొడి, ధనియాల పొడి 2 వేసుకున్నాను. ఒక్కసారి అలా కలుపుకొని మనం ఉడకబెట్టుకొని నీళ్ళు ఉంచేసుకున్నాం కదా, అరటికాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకుందాం. చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై.
హెల్త్ కూడా మంచిదండి అరటికాయ ఫ్రై. దీని పొట్టు కూడా మరీ నీట్గా వలచకూడదు, కొంచెం ఉన్న హెల్త్కి మంచిదన్నమాట. అలాగే తిన్నా కూడా. బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టుకుందాము. 1 మినిట్ పాటు అలా మనం వేసిన పళ్ళన్నీ ముక్కలకు పట్టాలి కదండి. ఇప్పుడు అటుపక్క పప్పుకు చూడండి ఉప్పు వేసుకుంటున్నాను. ఒకసారి స్టవ్ అయితే కట్టేసుకున్నాను. ఉప్పు వేసుకొని బాగా రుద్దేసుకుంటున్నాను పప్పుని. చూసారా, ఇట్లా మనకి మజ్జిగ తిరగబద్దే అయిపోయింది. ఇంకా అరటికాయ ఫ్రై కూడా మనకి పప్పు గిన్నెలోకి వచ్చేసరికి ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇదిగో చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అక్కడ పప్పు కూడా రెడీ అయిపోయిందనమాట. 20 మినిట్స్లో 3 రెసిపీస్. సూపర్ అంటే సూపర్ కదా. టైం సేవ్ అవుతుంది. కొత్తగా పెళ్ళై కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఇలా యూజ్ అవుతుంది, చేసుకోవచ్చు అన్నమాట. ఈ మాదిరిగా ఒకటి అయ్యాక ఒకటి చేసుకోవాలి అనుకున్నప్పుడు టైం అయితే లేట్ అవుతుందండి. ఇందులో నుంచి నేను పప్పుల పొడి వేయకుండా పక్కకైతే తీసి పెట్టేశాను. కొద్దిగా అయితే పక్కకు తీసేసుకున్నాను కదండి. ఇప్పుడు మిగిలిన దాంట్లో పల్లి పౌడర్ వేసుకుంటున్నాను. పప్పుల పౌడర్ వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. అంతే, మన రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట 20 మినిట్స్లో. అలాగే ఇవి చేసుకుంటూ కూడా మనం వంటగదంతా సర్దేసుకోవచ్చు, ఎక్కడక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, పప్పు కూడా రెడీ అయిపోయింది. 3 రెసిపీస్ చూసారా. రాయలసీమ పప్పు కూర చాలా అంటే చాలా బాగుంటుంది. రాయలసీమ పప్పు కూర. అలాగే చూడండి, అన్ని గిన్నెలకు తీసేసుకున్నాను. అరటికాయ ఫ్రై అండి. ఇది పల్లి పౌడర్ వేసిందనమాట. ఇదేమో పౌడర్ వేయకుండా ఉన్నది, పల్లి పౌడర్ వేయకుండా తీసి పెట్టింది. ఇప్పుడు మన పప్పు కూర రైస్లోకి సూపర్గా ఉంటుందండి. కొద్దిగా నెయ్యి తగిలించి తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందులోనూ మనం ఫ్రై కూడా చేసాం కదా. ఇంకా మిరియాల రసం కూడా ఉంది. ఇదిగోండి తిరగబాతి మజ్జిగ, ఇది కూడా వేసుకొని నా సామిరంగా నలిచిందనమాట. అన్నీ పెట్టుకొని కొద్దిగా రైస్ పెట్టేసుకొని తినేయడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఇదిగో చూడండి మిరియాల రసం.